తెలంగాణ పేపర్ చూసుకుంటే గాంధీలో కాంగ్రెస్ రౌడీయిజం, నిరుద్యోగులపై ఎన్ఎస్యుఐ నాయకులు కార్యకర్తల దాడి, రౌడీలు బౌన్సర్లతో దాడి చేయించారన్న నిరుద్యోగులు, యువకుల గొంతు పిసుకుతూ పిడిగుద్దులు, చూస్తూ ఉండిపోయిన పోలీసులు, మోతీలాల్ను పరామర్శించేందుకు వచ్చిన బల్మూరి మానవతరాయ్, రాత్రి 10 గంటల తర్వాత గాంధీకి కాంగ్రెస్ నేతలను అడ్డుకొని నిలదీసిన నిరుద్యోగులు. ఇక్కడ మానవతరాయిని నిలదీస్తున్న నిరుద్యోగుల ఫోటో చూసుకోవచ్చు. అదేవిధంగా నిరుద్యోగులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని కూడా ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా నిరుద్యోగులను చెదరగొడుతున్న పోలీసుల ఫోటోను కూడా ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఆదివారం రాత్రి గాంధీ హాస్పిటల్లో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయారు. నిరుద్యోగులు ఓయూ విద్యార్థులపై దాడి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆమరణ నిరాదీక్ష చేస్తున్న మోతీలాల్ను పరామర్శించేందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మానవతారాయ్ మరికొందరు కాంగ్రెస్ నాయకులు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో గాంధీ హాస్పిటల్కి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న నిరుద్యోగులు వారిని అడ్డుకొని నిలదీశారు. ఎన్నికల్లో మీరు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి, నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి 7 నెలలుగా మమ్మల్ని రోడ్లపై తిప్పుతున్నారంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లపై క్లారిటీ ఇస్తే తాము ఆందోళన విరమిస్తామన్నారు. ఇదే సమయంలో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు. నిరుద్యోగులు బల్మూరి వెంకట్ను అడ్డుకోవడంతో ఆయన వెంట వచ్చిన కార్యకర్తలు నిరుద్యోగులపై దాడి చేశారు. రౌడీలు బౌన్సర్లను తీసుకొచ్చి తమపై దాడి చేశారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మరొక వైపు హాస్పిటల్ డోర్లు మూసేసిన పోలీసులు పూర్తి బందోబస్తుతో బల్మూరి వెంకట్ను లోపలికి పంపించారు. బయట ఆందోళన చేస్తున్న వారిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు కంటిన్యూ అయ్యాయి. ఇట్లా తెలంగాణ ఇట్లా ఆగమైపోయింది. కేసీఆర్ ఉద్యోగాలు వేయలేదు, కేసీఆర్ నిరుద్యోగులను ఆగం చేసిండు. కాంగ్రెస్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే దఫలో ఒకే సంవత్సరంలో పూర్తి చేస్తాం. 2 లక్షల మంది నిరుద్యోగులకు ఒకటే ఏడాదిలో ఉపాధి కల్పిస్తాం. గవర్నమెంట్ అదే ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళను అభివృద్ధి చేస్తామని ఈ లుచ్చా ప్రభుత్వం, ఈ లంగా ప్రభుత్వం, ఈ దగుల్బాజీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇక ఇక్కడ ఉన్న బల్మూరి వెంకట అనేటోడు, ఇక వీడు గాడిదికి కేసీఆర్ బొమ్మ కట్టి ఇది గాడిది ప్రభుత్వం, కేసీఆర్ గాడిది అని వీడు ఒక గాడిదిని తిప్పిండు ఆ రోజు. ఇప్పుడు వీని ఫోటోను పందికి కట్టి తిప్పుర్రి. వీడు పందికి అంటే అద్మానం. వీని ఏజ్ ఎంత, వీడెంత, వీని నాలెడ్జ్ ఎంత, వీనికి ఎమ్మెల్సీ ఇచ్చిండు. నిండా 30 ఏళ్ళు కూడా నిండలేదు. వాడు ఆధిపత్య కులాలకు సంబంధించినోడు అని చెప్పి వానికి ఎమ్మెల్సీ ఇచ్చిండు. వీడు చేసిన పోరాటం ఎంత, తెలంగాణ ఉద్యమంలో వీని పాత్ర ఎంత. ఇప్పుడు వీడు బౌన్సర్లను తీసుకొచ్చి నిరుద్యోగుల మీద దాడులు చేసేదాకా తీసుకుపోయాడు. ఎట్లున్నా చూడుర్రి. ఎవడైతే ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు నిరసన చేసిండో, ఎవడైతే నిరుద్యోగుల తరపున మేము కొట్లాడుతున్నామని ప్రగల్భాలు పలికిందో, వాళ్ళే ఇప్పుడు దొంగలై, వాళ్ళే ఇప్పుడు లంగలై కుర్చీ ఎక్కినాక నిరుద్యోగుల మీద దాడి చేస్తున్నారు. అంటే కాపాడుతామని హామీ ఇచ్చినోడే ఈరోజు రాక్షసుడై చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఆ రోజు నిరుద్యోగులు చాలామంది భ్రమపడ్డారు. నేను ఆ రోజు కూడా చెప్పిన, నిరుద్యోగులారా ఏ ప్రభుత్వమైనా 1%ఏ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుంది. కేసీఆర్ కూడా 1% ఉద్యోగాలు ఇచ్చేసిండు, మీరు భ్రమపడకండి. కాకపోతే డిఎస్సి వేయలేదు, ఆ డిఎస్సి వేయాలని ఒత్తిడి చేయండి అని చెప్పిన. ఈరోజు రేవంత్ రెడ్డి 30,000 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చిండు. అవి ఎక్కడి? కేసీఆర్ వేసినాయి కాదా? 30,000 కేసీఆర్ ప్రభుత్వంలో వేసినాయి కాదా? 7,000 మందికి స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఇచ్చిండు. అది ఎక్కడిది? కేసీఆర్ వేసింది కాదా? కేసీఆర్ వేసిండు. 1,50,000కు పైగా ఉద్యోగాలు వేసిండు, అవి ఎక్కిండ్లు. కానీ ప్రతిపక్షాలు లేదా అప్పుడున్న కొంత సోషల్ మీడియా అభూత కల్పనలను కల్పించి కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇయ్యలే అని కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ వేయలే. మొన్న గ్రూప్ 2 రాసినవి కూడా, గ్రూప్ 2 రాసిన మొన్న గురుకుల
ఆ ఎగ్జామ్స్ రాసిన అవన్నీ కూడా కేసీఆర్ హయాంలో చేసిన నోటిఫికేషన్లే. ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. త్వరలో జరగబోయే గ్రూప్ 2 ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా కేసీఆర్ హయాంలో చేసినాయే. ఇవన్నీ కూడా కేసీఆర్ వేసినాయే. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా వేయలే. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇట్లా పిడిగుద్దులు గుద్దుతాన్లాట ఈ మోతీలాల్ అనే ఆ అబ్బాయి గత వారం రోజులుగా నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష పడితే ఆయనను లాక్కపై గాంధీ దవాఖానలో ఎత్తే అక్కడ కూడా ఆయన నిరాహార దీక్ష విరమించకుండా అట్లనే ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మీద దున్నపోతు వాన పడ్డట్టు ఉన్నది కానీ స్పందించలే. ఇక కొట్టేటోళ్ళు వీళ్ళే, వచ్చి పరామర్శించేటోళ్ళు కూడా వీళ్ళే. మోసం చేసిందే ఈ దుర్మార్గులు. మళ్ళీ వచ్చి ఎట్లున్నామని అడుగుతాను. మీరు అర్ధరాత్రి దొంగల్లాగా చూడేంద్ర బాబు, మీకు ధైర్యం ఉంటే ఉదయం 10 గంటలకో 1 గంటకో రావాలి. అప్పుడు మీ బద్దలు భాషింగాలు చేస్తారు నిరుద్యోగులు. అంటే అర్ధరాత్రి పోతే వీళ్ళ బౌన్సర్లతోటి వీళ్ళ రౌడీలతోటి కొట్టిపించి ఎవడు కొట్టిండో తెలియనట్టు యాక్టింగ్ చేయడానికి. నిరుద్యోగులారా, మీరు దగ్గర 40 లక్షల మంది ఉన్నారు. మీరు తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఉండడు, ముఖ్యమంత్రిగా బల్మూరి వెంకట ఉండడు, ఇంకోడు ఉండడు. మీరంతా ఒక జట్టు కట్టండి. వీళ్ళ తాట తీయొచ్చు.